నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో మంచి కొవ్వును పెంచుకోవడం ఎలా, ఒక్కరోజు నిద్ర తగ్గినా ఇబ్బందేనట, పోత పాలలో ఏవి మేలు, ఆవు పాల గేదె పాల, క్యాన్సర్ల ముప్పు ఎందుకు పెరుగుతోంది, ఇంకా హెల్త్ టిప్. కొవ్వులంటే మనకు భయం. అవి గుండెకు ఎక్కడ హాని చేస్తాయోనని భయపడిపోతాం. ఈ భయంతోనే నడి వయసులోకి వచ్చాక చాలా వరకు కొవ్వు పదార్థాల్ని తీసుకోవడం తగ్గించేస్తుంటారు మనలో చాలామంది. అయితే అన్ని విషయాల్లోనూ మంచి చెడు ఉన్నట్టే కొవ్వుల్లోనూ మనకు మంచి చేసేవి చెడు చేసేవి రెండు ఉంటాయి. చెడ్డ కొవ్వుల్ని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని, మంచి కొవ్వుల్ని హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. నిజానికి మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తక్కువగా ఉండాలి, మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండాలి. అప్పుడే మన గుండె ఆరోగ్యం బాగుంటుంది. మరి మన రక్తంలో మంచి కొలెస్ట్రాల్ పెరగాలంటే ఏం చేయాలి? రోజువారీ ఆహారంలో ఎలాంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి? మంచి కొలెస్ట్రాల్ను పెంచే ఆహార నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ నడి వయసు దాటిన వారికి ఈ పేరు వెన్నులో వణుకు పుట్టిస్తుంది. నిజానికి కొలెస్ట్రాల్ అనగానే భయపడాల్సిన పని లేదు. వ్యాధికారకాలైన బ్యాక్టీరియాల్లో మంచివి చెడ్డవి ఉన్నట్లే కొలెస్ట్రాల్లో కూడా మంచి చెడు రెండూ ఉన్నాయి. చెడ్డ కొలెస్ట్రాల్ను ఎల్డిఎల్ అని, మంచి కొలెస్ట్రాల్ను హెచ్డిఎల్ అని పిలుస్తారు డాక్టర్లు. మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తక్కువగా ఉండాలి, మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండాలి. అయితే మనలో చాలా మందిలో మంచి కంటే చెడు కొలెస్ట్రాల్ శాతమే ఎక్కువగా ఉంటూ గుండె జబ్బుల వంటి విపత్తుల్ని తెచ్చిపెడుతుంటుంది. మరి మనకు హాని చేసే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించుకొని మనకు మేలు చేసే మంచి కొలెస్ట్రాల్ని పెంచుకునేందుకు ఏం చేయాలి, ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు డాక్టర్. ఆహారంలో తినే క్రొవ్వు పదార్థాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి శాచురేటెడ్, ఇంకోటేమో అన్సాచురేటెడ్ ఫ్యాటీ. ఈ శాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే మనకి రూమ్ టెంపరేచర్లో గట్టిగా ఉంటాయి అన్నమాట, ముద్దగా దొరుకుతూ ఉంటాయి. ఇది ఏంటంటే బటరు, తర్వాత ఈ పన్నీరు, ఇలాంటివన్నిటిని శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, నెయ్యి, తర్వాత చీజు, ఇవన్నీ ఇందులోకి వస్తాయన్నమాట. అదే కాకుండా మనకి ఎక్కువగా తయారు చేసే వాటిల్లో కూడా శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, చిప్స్ అని, తర్వాత ఇటు బేగన్స్ అని, బిస్కెట్స్ అని, కేక్స్ అని, డీప్ ఫ్రైస్, ఇవన్నిటిలో కూడా మనకి కొవ్వు పదార్థాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కొలెస్ట్రాల్ని పెంచేస్తూ ఉంటుంది. వీటిని జాగ్రత్తగా చూసుకొని ఎక్కువగా వాడకుండా ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ఇప్పుడు ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఫ్యాట్స్ అంటే ఇవి రూమ్ టెంపరేచరు, లిక్విడ్గా ద్రవపూర్వకంగా ఉంటాయి. ఇవి ఏంటంటే ఎక్కువగా నూనెలు. ఈ నూనెల్లోనేమో మనకి నువ్వుల నూనె, పల్లీల నూనె, కుసుమ నూనె, తర్వాత ఆలివ్ ఆయిల్, ఇవన్నీ చాలా మంచి. ఇంకొకటి ఏంటంటే ట్రాపికల్ ఆయిల్స్ అంటాం. సదర్న్ ప్రదేశంలో ఎండలు ఎక్కువ ఉన్న చోట కొన్ని నూనెలు కూడా గట్టిపట్టి ముద్దగా వస్తాయి. అది శాచురేటెడ్ దీంట్లో వస్తాయి. నూనెలు అంటే అన్ని నూనెలు, ఇప్పుడు చూడండి కొబ్బరి నూనె ఉంది, తర్వాత ఏమో ఈ పామ్ ఆయిల్ ఉన్నాయి. ఇవేమో రూమ్ టెంపరేచర్లో గట్టిగా అయిపోద్ది. అవి కూడా కొలెస్ట్రాల్ పెంచుతూ ఉంటుంది. కాబట్టి అలాంటివి కూడా జాగ్రత్తగా చూసుకొని అసలు ఎక్కువగా వాడడం మంచిది కాదు. కొవ్వు పదార్థాలు తీసుకోవడం చాలా తక్కువగా ఉండాలి. కనీసం రోజుకి 20 గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదు. 5 టీ స్పూన్లు ఒక మనిషికి ఒక రోజు ఆహారంలో ఉండాలి. అంత మట్టుకే క్యాలరీస్ మనకు అవసరము. అవి ఏంటంటే ఈ పల్చటి నూనెలు అంటే పల్లీల నూనె, నువ్వుల నూనె, తర్వాత ఏమో కొన్ని రకాలు ఆల్మండ్ ఆయిల్ అని, బాదం నూనె, జీడిపప్పులతో వచ్చింది నూనె, ఇవన్నిటిని కూడా మంచిది. ఏ వాడినా కూడా, ఎలాగ వాడినా కూడా ఈ ఉపయోగకరంగా ఉంటుంది, శరీరానికి మంచిది. మన రక్తంలో మంచి కొలెస్ట్రాల్ని పెంచే దివ్యమైన ఆహారాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ముందుగా మనం ఓట్స్ గురించి చెప్పుకోవాలి. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఓట్స్ని తీసుకునే వారిలో మంచి కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుందని డాక్టర్లు కూడా చెబుతారు. అలాగే ఆలివ్ నూనె కూడా. రోజువారీ వంటల్లో సాధారణ వంట నూనెలకు బదులుగా ఆలివ్ నూనె వాడుకోవడం చాలా మేలు. ఆలివ్ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు మనలో మంచి కొలెస్ట్రాల్ పెరిగేందుకు తోడ్పడతాయి. గింజ ధాన్యాల్లో కూడా పల్లీలు, ఆల్మండ్స్, అవకోడో వంటి వాటిలో అసంతృప్త కొవ్వుల శాతం బాగా తక్కువగా ఉంటుంది. వీటిని తరచూ తీసుకోవటం వల్ల కూడా మనలో మంచి కొలెస్ట్రాల్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు కొత్తగా మనకి ఏంటంటే చాలా మటుకు రిఫైన్డ్ ఆయిల్స్ అని వస్తున్నాయి. ఈ రిఫైనింగ్ చేయడం వలన అందులో కెమికల్స్ యాడ్ చేసి దాంట్లో కలర్ తీసేస్తున్నారు, దాంట్లో ఉన్న వాసన తీసేస్తున్నారు, టేస్ట్ తీసేస్తున్నారు. ఉత్తి నీళ్ళలాగా వస్తుంది. ఈ కెమికల్స్ వాడడం వలన దానివల్ల ఎన్నో రకాల జబ్బులు వస్తున్నాయి.
కిడ్నీ ప్రాబ్లమ్స్ అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే సూచనలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత మటుకు ఇప్పుడు చాలా ఎక్కడ పడితే అక్కడ మిషన్స్ వచ్చినాయి. కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అంటే ముడి నూనెలని. ఈ ముడి నూనెలు ఏంటంటే ఇప్పుడు పల్లీలు కానీ నువ్వులు కానీ వేసేసి అప్పుడప్పుడే నూనెగా తీసేసి ఇచ్చేస్తారు. అవి రెగ్యులర్గా మనం వాడుకోవడానికి అవి చాలా మంచిది. దాంట్లో ఎలాగుందో అలా ఉంటుంది కాబట్టి ఆ నూనె వాడుకుంటే మన కొలెస్ట్రాల్ పెరగదు. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా పెరగదు. అదే అని చెప్పి నూనె పూర్తిగా మానకూడదు. నూనె మన శరీరానికి చాలా అవసరం. అంటే నూనె మనకి ఎక్కువగా ఇంధనం ఇస్తుంది. 1 గ్రాము నూనె అయితే మనకు 9 క్యాలరీస్ వస్తాయి. అదే ఈ ప్రోటీన్స్ పిండి పదార్థాలు 1 గ్రాములో 4 క్యాలరీసే వస్తాయి. అందుకే నూనె మన శరీరానికి చాలా ఇంపార్టెంట్. ఇలాగ మనం డైట్ని చాలా బ్యాలెన్స్డ్గా పెట్టుకొని ఈ నూనెకి చాలా ప్రాధాన్యత ఇచ్చి ఏ నూనె వాడాలి, ఎంత వాడాలి అన్నది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనకి ఎక్కువగా డీప్ ఫ్రైలు చాలా మటుకు తగ్గించుకోవడం మంచిది. ఈ ఫాస్ట్ ఫుడ్స్లో వేసే కొవ్వులు మంచి కొవ్వు కాదు. అది వాళ్ళు చాలా సాలిడ్ ఫ్యాట్లు వాడతారు కాబట్టి అది పిల్లలకేంటి పెద్దోళ్ళకేంటి ఒబేసిటీ బాగా లావ్ అయిపోతారు. కొన్ని రకాల జబ్బులు వస్తుంటాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎన్నిటికి తగ్గించుకోవాలంటే నూనెని చాలా జాగ్రత్తగా ఆలోచించి వాడుకోవడం చాలా మంచిది. ఫ్లాక్స్ సీడ్స్, వీటినే మనం వాడుకలో అనాస గింజలు అని కూడా పిలుస్తాం. మంచి కొలెస్ట్రాల్ని పెంచడంలో వీటికి సాటి మరేవీ లేవు. అనాస గింజల్లోని పీచు, ఒమేగా 3 రకానికి చెందిన కొవ్వులు మన రక్తంలో మంచి కొవ్వును బాగా పెంచుతాయి. అలాగే చేపల్లో కూడా ఒమేగా 3 రకానికి చెందిన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. ఇక బ్రకోలీ, క్యాబేజీ, క్యారెట్, గుమ్మడి గింజలు, మొలకెత్తిన గింజధాన్యాలు, అరటి, యాపిల్, నారింజ వీటన్నింటిలో కూడా మనలో మంచి కొవ్వును పెంచే గుణం ఉన్నవే. వీటిని మన రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటే మనలో క్రమంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి మంచి కొలెస్ట్రాల్ చక్కగా పెరుగుతుంది. హెల్త్ న్యూస్ మీకోసం. ఒక్కరోజు నిద్రపోకపోతే ఏమవుతుందిలే అని చాలామంది నిద్రను తేలికగా తీసుకుంటూ ఉంటారు. శారీరక చక్కని ఆహార నియమాలు పాటిస్తూ వారానికి 4-5 రోజులు వ్యాయామం చేస్తుంటే చాలు ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందని అనుకుంటారు చాలామంది. కానీ వీటితో పాటు మంచి నిద్ర కూడా ముఖ్యమే అంటున్నారు పరిశోధకులు. కువైట్లోని డాస్మెన్ డయాబెటీస్ ఇన్స్టిట్యూట్కు చెందిన శాస్త్రవేత్తలు ఇటీవల నిద్ర ప్రాముఖ్యంపై ఒక పరిశోధన నిర్వహించారు. విశ్రాంతికి, దీర్ఘకాలిక వ్యాధులకు మధ్య ఉండే సంబంధం పైన పరిశోధన జరిపారు. మనం నిద్రపోకుండా ఉన్నప్పుడు మెదడు మనం ఒత్తిడిలో ఉన్నామని భావిస్తుంది. దాన్ని తగ్గించడానికి కార్టిసాల్ అనే హార్మోన్ని మామూలు కన్నా ఎక్కువగా విడుదల చేస్తుంది. ఇలా ఒక్కరోజే కదా అని సర్ది చెప్పుకుంటూ మనం పదే నిద్రకు దూరం అవుతూ ఉన్నప్పుడు శరీరంలో కార్టిసాల్ హార్మోన్ మోతాదు పెరిగిపోతూ వస్తుంది. ఈ పరిణామం చివరకు శరీరంలో కొన్ని వాపులకు కారణమవుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. మరోపక్క నిద్రలేమి మూలంగా ఒంట్లోని కణాలు శక్తిని కోల్పోయి ఇన్ఫెక్షన్లతో పోరాడే గుణాన్ని పోగొట్టుకుంటాయి. దీంతో వ్యాధి నిరోధక యంత్రాంగం శక్తి కూడా సన్నగిల్లిపోతోంది. ఈ మొత్తం పరిస్థితిని చక్కదిద్దడానికి మన శరీరం మోనోకైట్స్ అనే వ్యాధి నిరోధక కణాలను విడుదల చేస్తుంది. ఇదే పరిస్థితి పదే కొనసాగితే శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతూ వచ్చి ఊబకాయం, గుండె జబ్బులతో పాటు ఇతర దీర్ఘకాలిక సమస్యలు సైతం రావచ్చునని పరిశోధకులు వివరిస్తున్నారు. అందుకే పని ఒత్తిడి, వారాంతంలో పార్టీలు అనే సాకులు చెప్పకుండా తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు. పసిబిడ్డకు తల్లిపాలను మించిన అమృతాహారం మరొకటి లేదు. అయితే కొన్నిసార్లు అమ్మలో తగినన్ని పాలు ఉత్పత్తి కావు. ఇలాంటప్పుడు బిడ్డకు తప్పనిసరిగా పోతపాలు పట్టాల్సిందే. పోతపాల విషయానికి వచ్చేసరికి చాలామందికి ఆవు పాలు మంచివా, గేదె పాలు మంచివా అనే సందేహం పీడిస్తూ ఉంటుంది. ఆవు పాలు సరిగ్గా అరగవని, గేదె పాలతో పొట్టలో గ్యాస్ ఎక్కువ అవుతుందని నమ్ముతుంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? పసిబిడ్డకు పోతపాలుగా ఏవి మేలు? ఆసక్తికరమైన ఈ విషయం గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది ఆవు పాలు, మేక పాలు, ఒంటి పాలు, గాడిద పాలు అవన్నీ వేస్తూ ఉంటారండి. ఇవన్నీ మంచివి కాదండి బేబీకి. మదర్ మిల్క్ ఇస్ ద బెస్ట్ మిల్క్, లేకపోతే డబ్బా పాలు. ఇంకా ఏమీ లేని పక్షంలో ఆవు పాలు పెడుతుంటామండి. చాలామంది నమ్మకం ఏంటంటే ఆవు పాలని డైల్యూట్ చేస్తే ఈజీ అవుతుంది అనుకుంటారండి. బేసిక్గా ఆవు పాలు 2 కాంపోనెంట్స్ ఉంటాయి. షుగర్ కాంపోనెంట్, లాక్టోజు, ఫ్యాట్ కాంపోనెంటు. షుగర్ కాంపోనెంట్లో బేబీకి ఇబ్బంది ఉంటుందండి, ఫ్యాట్లో ఇబ్బంది ఉంటుంది. మీరు డైల్యూట్ చేస్తే, వాటర్ వేస్తే షుగర్ కాంపోనెంట్ డైల్యూట్ అవుతుంది, కానీ ఫ్యాట్ ఇంకా అలాగే ఉంటుందండి. ప్రాబ్లం ఇంకా అలాగే ఉంటుంది. సో ఎప్పుడైనా ఆవు పాలు ఇద్దాం అనుకుంటే
ఫస్ట్ బర్త్డే తర్వాత ఆవు పాలు కానీ గ్రీన్ ప్యాకెట్ మిల్క్ కానీ బెస్ట్ అండి. లేని పక్షంలో మదర్ మిల్క్ డబ్బా మిల్క్ అన్నీ చేయొచ్చండి. చాలా మంది అడుగుతుంటారు ఎప్పుడు మదర్ మిల్క్ ఇవ్వచ్చు అని చెప్పేసి. మదర్ మిల్క్ మనం యాక్టివ్ ఫీడింగ్ కోసం అంటే న్యూట్రిషన్ కోసం 6 months వరకు ఇస్తాం. 6 months తర్వాత మదర్ ఫీడింగ్ తగ్గిపోద్ది, ఫుడ్ ఎక్కువైపోద్దండి. ఫస్ట్ బర్త్డేకి ఆవు పాలు వచ్చేస్తాయండి. థర్డ్ బర్త్డేకి గేదె పాలు కానీ రెడ్ ప్యాకెట్ మిల్క్ కానీ ఇవ్వచ్చు మీరు. క్యాన్సర్ పేరు వింటేనే మనలో చాలా మందికి వెన్ను జలధరిస్తుంది. వయసు తేడా లేదు, లింగభేదము ఉండదు, ఎవరినైనా ముంచేయగల మహాబలశాలి. క్యాన్సర్ భూతాన్ని తలుచుకుంటేనే కళ్ళల్లో భయం, మాటల్లో వణుకు, గుండెల్లో దడ పుట్టుకొస్తాయి. మృత్యువు వెంటాడుతున్నట్టే అనిపిస్తుంది. కారణం అవగాహన రాహిత్యమే. ఎలా వస్తుందో తెలిస్తే క్యాన్సర్ బూచిని తరిమి కొట్టడం తేలికే. కానీ దురదృష్టవశాత్తు జీవితం పట్ల అలక్ష్యం, దురలవాట్లతో వ్యాధిని కొని తెచ్చుకుని వ్యాధి వచ్చాక అతిగా భయపడడం వల్ల మన దేశంలో క్యాన్సర్ మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని చెబుతారు నిపుణులు. ఈ నేపథ్యంలో ప్రమాదకర క్యాన్సర్లపై మనకు ఎలాంటి అవగాహన అవసరమో, క్యాన్సర్ల నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గతంతో పోలిస్తే ప్రస్తుతం క్యాన్సర్లు ఎందుకు ఎక్కువగా కనిపిస్తున్నాయి? దురదృష్టవశాత్తు ఈ మధ్య కాలంలో క్యాన్సర్ అనే పదాన్ని మనం బాగా ఎక్కువ వింటున్నాం. దీనికి పలు కారణాలు ఉన్నాయి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్ ఈజ్ ఏజ్. మనం పెద్ద అయ్యే కొద్దీ ఏజ్ పెరుగుతుంటుంది. జెనెటిక్ మ్యుటేషన్స్ అనేవి ఎక్కువ జరిగే ఛాన్స్ ఉంటుంది. రిస్క్ ఆఫ్ క్యాన్సర్స్ పెరుగుతూ ఉంటాయి. రెండో కారణం ఏంటంటే అన్ఫార్చునేట్లీ మనకి కొన్ని క్యాన్సర్ కారకాలు తెలుసు, లైక్ పొగాకు, ఆల్కహాల్, జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఇలాంటివన్నీ తెలుసు. కానీ కొన్ని క్యాన్సర్ కారకాల గురించి కార్సినోజన్స్ అంటారు వీటిని, మనకి నిజంగా పూర్తిగా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్లోని కలరింగ్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి, వాటర్లోని పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ మిక్స్ అవుతున్నాయి, మనం ప్లాస్టిక్ కప్పుల్లోంచి కాఫీ తాగుతున్నాము, వీటన్నిటిలోంచి ఏ సబ్స్టెన్సెస్ మనకి యాడ్ అవుతున్నాయో తెలియదు. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అవన్నీ వాడుతున్నాము. ఇవన్నీ చాలా రీసెర్చ్ చేస్తే కానీ నిజంగా ఇవి క్యాన్సర్ని కాజ్ చేస్తాయో లేదో తెలియదు. మనం పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతున్నాము, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఇవన్నీ కూడా వివిధ రకాల క్యాన్సర్ని కాజ్ చేయొచ్చు. సో ఇంకా ఈ రీసెర్చ్ ఇంకా అంత తేలలేదు కాబట్టి దీస్ మైట్ బీ వన్ ఆఫ్ ద కామన్ కాజ్ ఆఫ్ క్యాన్సర్స్. దట్ ఈస్ వై క్యాన్సర్స్ ఆర్ ఇంక్రీజింగ్. మూడో కారణం ఏంటంటే ఫార్చునేట్లీ క్యాన్సర్స్ మనం స్క్రీనింగ్ అండ్ డిటెక్షన్ అనేది ఎక్కువ చేస్తున్నాం. అదృష్టవశాత్తు కొన్నిసార్లు మనం క్యాన్సర్ని అర్లీ స్టేజ్లోనే డిటెక్ట్ చేసి కృత్రిమంగా ఈ నంబర్స్ పెరుగుతున్నాయి అన్నమాట. క్యాన్సర్ పెరుగుతుంది అనుకుంటున్నాం కానీ అర్లీ స్టేజ్లోనే డిటెక్ట్ చేసి వాటిని ట్రీట్ చేయడం వల్ల క్యాన్సర్ డిటెక్షన్ అనేది పెరిగింది. ముందైతే క్యాన్సర్ అని తెలియకుండానే పేషెంట్ చనిపోయేవాళ్ళు, ఇప్పుడు అది జరగట్లేదు. సో ఇది యాక్చువల్లీ పాజిటివ్ పాయింట్ అనమాట. క్యాన్సర్ల ముప్పు ఎవరికి ఎక్కువగా ఉంటుంది? ఎలాంటి క్యాన్సర్లను ఎక్కువగా చూస్తున్నాం? పురుషులు, స్త్రీలు సెపరేట్ చేస్తే స్త్రీల్లో రొమ్ము క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ మోస్ట్ కామన్. రెండోది గర్భాశయ ముఖద్వారం అంటే సర్విక్స్ క్యాన్సర్, అండ్ గర్భాశయం క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్, అండాశయం క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్, ఇవి చాలా కామన్గా చూస్తుంటాము. జెంట్స్లోకి వచ్చేసరికి ఇండియా లాంటి దేశాల్లో చూస్తే ఓరల్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ ఇలాంటివి కామన్గా చూస్తుంటాం. ఇద్దరిలోని చూసేవి పేగు క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్ ఇలాంటివి అన్నమాట. పిల్లల్లో కూడా కొన్నిసార్లు క్యాన్సర్స్ చూస్తుంటాము దురదృష్టవశాత్తు. వీళ్ళలో ల్యూకీమియాస్, లింఫోమాస్ అంటే బ్లడ్ క్యాన్సర్స్ ఇవి కామన్గా వస్తుంటాయి. కొన్నిసార్లు రేర్గా కిడ్నీ ట్యూమర్స్, న్యూరోబ్లాస్టోమా ఇలాంటి సర్జరీస్, అప్పుడప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. క్యాన్సర్లను ముందుగానే గుర్తించే వీలుందా? ఈచ్ బాడీ పార్ట్లో వచ్చే క్యాన్సర్ యొక్క సూచనలు డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రొమ్ము క్యాన్సర్ అనుకోండి, యూజువలీ రొమ్ములో ఒక గడ్డలాగా వస్తుంది, అది ఈజీగా తెలుసుకోవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్కి స్క్రీనింగ్ టెక్నిక్స్ ఏంటంటే, ఒకటి మ్యామోగ్రఫీ అనేది ఒక ఎక్స్రే లాంటిది. 40-45 years దాటిన ఆడవాళ్లలో 2 ఏళ్ళకి ఒకసారి చేసుకోవడం ఇంపార్టెంట్. ఆఫ్టర్ 50 years ఆఫ్ ఏజ్ ఏడాదికి ఒకసారి చేయించుకోవాలి. ఇది వైడ్లీ అవైలబుల్, ఇప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. ఇంకొక చీప్ ఆల్టర్నేటివ్ ఏంటంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, స్వీయ రొమ్ము పరీక్ష. ఇది ఎప్పుడు చేసుకోవాలి? లేడీస్ నెలకొకసారి ఒక ఫిక్స్డ్ టైంలో స్వయంగా వాళ్ళ బ్రెస్ట్ని ఎగ్జామిన్ చేసుకొని
టెస్ట్ చేసుకుంటే వాళ్ళే తొందరగా పికప్ చేస్తారు. సర్విక్స్ క్యాన్సర్, సో సర్విక్స్ క్యాన్సర్కి హెచ్పివి టెస్టింగ్ అండ్ ప్యాప్స్మియర్ అనేవి చాలా కామన్గా గైనకాలజిస్ట్ అందరూ అడ్వైస్ చేస్తారు. అదే కాకుండా కామన్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్లో ఈ ప్యాప్ టెస్ట్ అండ్ హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ అనేవి తరచుగా చేస్తుంటారు. ప్యాప్స్మియర్ ఒక్కసారి ఆఫ్టర్ 25 years ఆఫ్ ఏజ్ ఒక్కసారి చేయించుకుంటే అది కానీ నెగిటివ్ వచ్చిందంటే వన్స్ ఇన్ 3 years చేయించుకుంటే చాలు. సో లేకపోతే హెచ్పివి బేస్డ్ డిఎన్ఏ టెస్ట్ అనేది ఉంటుంది, అది చేయించుకుంటే ఒకసారి చేస్తే మళ్ళీ 5 ఏళ్ళకి ఒకసారి చేస్తే చాలు. అలాగే 5 ఏళ్ళకి ఒకసారి సింపుల్ టెస్ట్తో మనం ఒకవేళ సర్విక్స్ క్యాన్సర్ కానీ వచ్చిందంటే అర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. సిమిలర్లీ మెన్లో, పెద్దవాళ్ళలో ఏంటంటే ఈ యూరినరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది ఎందుకు వస్తాయంటే ప్రాస్టేట్ క్యాన్సర్ వల్ల రావచ్చు. మామూలుగా బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ట్రోఫీ అనేది కామన్గా ఉంటుంది, కానీ కొన్నిసార్లు ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది వచ్చినా కూడా ఈ యూరినరీ ప్రాబ్లమ్స్, అడిగడికి యూరిన్ రావడం, యూరిన్ వస్తుంటే ఆపుకోలేకపోవడం, లేకపోతే రాత్రిపూట గడిగడిగి వెళ్ళాల్సిన అవసరం రావడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే సీరం పిఎస్ఏ, సీరం ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనే సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా దాన్ని కనుగొనవచ్చు. సిమిలర్లీ స్మోకర్స్, ఎస్పెషల్లీ జెంట్స్లో స్మోకర్స్ ఉంటే వాళ్ళకి ఏడాదికి ఒకసారి సిటీ స్కాన్, లో డోస్ సిటీ స్కాన్ అనేది చేయడం వల్ల ఏదైనా సూచనలు, అర్లీ సూచనలు ఉంటే లంగ్ క్యాన్సర్ ఒక చాలా ప్రాణాంతకమైన వ్యాధి. ఎందుకంటే ఆ సిమ్టమ్స్ వచ్చేటప్పటికే బాగా ముదిరిపోతుంది. అదే మనం స్క్రీనింగ్ చేసామనుకోండి, హెవీ స్మోకర్స్లో ఎవ్రీ ఇయర్ సిటీ స్కాన్ చేయడం వల్ల ఒకవేళ చిన్న సైజు క్యాన్సర్ కానీ ఉంటే చిన్న సైజులో ఉన్నప్పుడే ఈజీగా కనిపెట్టచ్చు. క్యాన్సర్లకు చికిత్సలు ఎలా ఉంటున్నాయి? క్యాన్సర్ని విభజిస్తే సాలిడ్ ఆర్గన్ క్యాన్సర్స్ అండ్ లిక్విడ్ ఆర్గన్ క్యాన్సర్స్ అని చెప్పచ్చు. సో లిక్విడ్ క్యాన్సర్స్ అంటే ఏంటి అంటే బ్లడ్ క్యాన్సర్స్, అంటే లుకీమియాస్ వినే ఉంటారు, అండ్ లింఫోమాస్, లింఫ్ గ్రంథి క్యాన్సర్స్. ఇవి ఓన్లీ 10 to 15% ఉంటాయి. వీటిలో సర్జరీకి ఏమీ రోల్ ఉండదు. వీటిలో మెయిన్లీ కీమోథెరపీ ట్రీట్మెంట్ ఉంటుంది, అప్పుడప్పుడు రేడియేషన్ ట్రీట్మెంట్ కొన్ని లింఫోమాస్లో అడ్వైస్ చేస్తారు. కానీ దీనికంతా సిస్టమిక్ ట్రీట్మెంట్ అంటారు, అంటే కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ ఇలాంటి ట్రీట్మెంట్సే పనిచేస్తాయి. అదే సాలిడ్ ఆర్గన్స్, థైరాయిడ్ క్యాన్సర్స్, బోన్ క్యాన్సర్స్, లివర్ క్యాన్సర్, ఇంటెస్టైన్ క్యాన్సర్, ఇవన్నీ సాలిడ్ ఆర్గన్ క్యాన్సర్స్. మనం తరచుగా వినే క్యాన్సర్లన్నీ సాలిడ్ ఆర్గన్ క్యాన్సర్సే. దీంట్లో కూడా స్టేజ్ 1 to 4 అనుకుంటాం కదా, ఈ అర్లీ స్టేజెస్లో స్టేజ్ 1 to 3లో సర్జరీ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. సో స్టేజ్ 1 to 3లో సర్జరీ ది మెయిన్ రోల్. సర్జరీ అయిపోయిన తర్వాత క్యాన్సర్ మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ యాడ్ చేస్తాం. బట్ డూయింగ్ సర్జరీ, గెటింగ్ సర్జరీ డన్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. మన దగ్గర క్యాన్సర్ చికిత్సలకు సంబంధించిన సౌకర్యాల తీరు ఎలా ఉంటుంది? పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో ఈ సౌకర్యాలు అనేవి చాలా చాలా బాగుపడ్డాయి. అదే కాకుండా నైపుణ్యతలు, ఎందుకంటే ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా చాలా పెరిగాయి. అండ్ ఈ టెక్నాలజీ ఏ విధంగా పెరిగిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీకి వస్తే రోబోటిక్ టెక్నాలజీ అనేది ఇప్పుడు ఇండియాలో ఉంది, లాస్ట్ 5-10 yearsగా ఉంది. సో వీఆర్ గివింగ్ ద సేమ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఏదైతే పాశ్చాత్య దేశాల్లో ఉందో ఇక్కడ కూడా ఉంది. డ్రగ్స్ ట్రీట్మెంట్లోకి వస్తే ఏవైతే కీమోథెరపీ మందులు, ఇమ్యూనోథెరపీ మందులు, టార్గెటెడ్ థెరపీ మందులు ఏవైతే 2-3 నెలల ముందు యుఎస్లో అప్రూవ్ అయినవి, యుఎస్ FDA అప్రూవ్ చేసినవి, అవే మందులు మన రోగులకు ఇప్పుడు ఇవ్వగలుగుతున్నాం. సేమ్ థింగ్ రేడియేషన్ మెషిన్స్ ఏవైతే అమెరికాలో ఉన్నాయో, ఏవైతే అక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయో అవే మెషిన్స్ మనం వాడుతున్నాం. మన దగ్గర ఉన్న నిష్ణాతులైన డాక్టర్ల చేత అదే రకమైన ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ చేత ట్రీట్మెంట్ ఇప్పించడం వల్ల వీఆర్ ఏబుల్ టు గివ్ ద సేమ్ లెవెల్, అదే లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ని మన రోగులకి ఇవ్వగలుగుతున్నాం. అండ్ అందువల్ల మన అవుట్కమ్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి. అదే కాకుండా అక్కడ కాస్ట్తో కంపేర్ చేసుకుంటే మనకి 3వ వంతు 4వ వంతు కాస్ట్లు మాత్రమే ఉంటున్నాయి, చాలా తక్కువగా ఉంటున్నాయి. అందుకని చూస్తున్నాను చాలామంది మన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తున్నారు. ఎన్ఆర్ఐస్ అందరూ ఇండియాకు వచ్చి వాళ్ళ పేరెంట్స్కి కానీ ఎవరికైనా ట్రీట్మెంట్ చేయాలంటే ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ప్రాణాంతక క్యాన్సర్లకు ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి చికిత్సలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. మనకు కావాల్సిందల్లా క్యాన్సర్లపై కాసింత అవగాహన మాత్రమే. ముందస్తు పరీక్షల సాయంతో అనుమానిత లక్షణాలను పసిగట్టి తొలి దశలోనే చికిత్స మొదలు పెడితే క్యాన్సర్లకు ఆదిలోనే సమాధి కట్టేయచ్చు.
ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో తీవ్రమైన వేడి మూలంగా తలనొప్పి బాధిస్తున్నప్పుడు ఒక గ్లాసెడు గోరువెచ్చటి నీటిలో కొద్దిగా అల్లం, కొంచెం నిమ్మరసం, చిటికెడు ఉప్పుని కలుపుకుని తాగండి. తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది.